జరాసంధుని సేనలు మధురను చుట్టుముట్టాయి. కృష్ణ బలరాములను అతని హస్తగతం చేస్తే మధురను విధ్వంసం చేయనని జరాసంధుడు ఒక షరతు విధించాడు. అందుకే మానవతా హృదయంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం. అదేమిటంటే మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు, అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి. దాంతో మధుర రాజసభలో అలజడి రేగింది. ఇవి సంధి షరతులు కావు, కయ్యానికి కాలు దువ్వడం. వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెంత పడవేయాలని. మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వచించాడు. మహారాజా, ఈ సమయంలో బుద్ధి కుశలత ఎంతో ముఖ్యం. రాజనీతి మనకేం వచిస్తోందంటే ఒకరి వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షింపబడతాయంటే ఆ ఒక్కరిని అవశ్యం బలిదానం చేసి తీరాలి. మహారాజా, జరాసంధునికి సందేశం పంపించండి. రేపు సూర్యోదయం కాగానే మేం మా అగ్రజులతో కలిసొచ్చి వారి సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటామని. శ్రీకృష్ణుని సందేశం జరాసంధునికి అందింది. రేపుదయం కృష్ణ బలరాములిరువురు స్వయంగా మధురను దాటి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటారు. బళా మిత్రమా, బళా, మీ యొక్క పథకం సఫలమైంది. రేపుదయం కృష్ణ బలరాములు మధుర యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి మన ముందు అందరి సమక్షంలో ఆత్మార్పణ గావిస్తారు. మరుసటి దినం ఉదయం కృష్ణ బలరాములు ఆత్మార్పణకు బయలుదేరగా మధుర ప్రజానీకం కన్నీటితో వీడ్కోలిచ్చింది. దురాత్ముడే ఆతడు, దురాత్ముడే ఆతడు, కనికరమే చూపడు కృష్ణయ్యా. మాట వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా. కృష్ణయ్య, తమరు వెళ్ళకండి. తమరు వెళితే ఇక మాకు దిక్కెవరు కృష్ణయ్య? మాకిక దిక్కెవరు? చెప్పండి కృష్ణయ్య, చెప్పండి. ఈ దీనుణ్ణి రక్షించేవారెవరు కృష్ణయ్య? ఇంతవరకు తమను ఎవరు రక్షించారో ఇక ముందు కూడా వారే రక్షిస్తారు. తమరు వెళ్ళకండి పరంధామా, వెళ్ళకండి, వెళ్ళకండి. వద్దు వద్దు పరంధామా, వద్దు. మేము మిమ్మల్ని వెళ్ళనివ్వు. మమ్మల్ని వేచి వెళ్ళొద్దు. మమ్ము ఆపకండి, మా కర్తవ్యం పిలుస్తోంది. వద్దు.
సేనానాయక, నగర ద్వారాన్ని తెరువు. లేదు లేదు ద్వారాన్ని తెరువు. లేదు రాకుమారా, ఈ పాపాన్ని స్వయంగా ఇప్పుడు నా స్వహస్తాలతో చేసి మిమ్మల్ని మృత్యుముఖానికి పంపించలేను. ఇది మా ఆజ్ఞ భద్రసేన. లేదు, నా వల్ల భద్రసేన, నువ్వే వెళ్ళి తెరుస్తావా లేక మేమే స్వయంగా వెళ్ళి తెరుచుకోవా? తమ ఆజ్ఞ. నగర ద్వారం తెరవండి. అగ్రజ, నడవండి. ఆగండి. క్షమించండి స్వామి, క్షమించండి. ఈ సమయంలో తమ వెంట రావద్దని ఆజ్ఞాపించిన నేను తమ ఆజ్ఞను ఉల్లంఘించి తీరుతాను పరంధామా. మీ ఇరువురు ఎంత మాత్రం ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, అందుకు మేము అంగీకరించాం. ఇప్పుడు నేను మా సహచరులందరూ కలిసి మరణించినా జీవించినా తమతో పాటైన ఏకగ్రీవంగా శపథం చేశాము స్వామి, శపథం చేశాం. మా వీరుల బృందమంతా తమ కంటే ముందు నడుస్తుంది. ముందుగా మా శిరస్సులే ఖండించబడాలి స్వామి, ఖండించబడాలి. మమ్ము నిరోధించకండి స్వామి, నిరోధించకండి. తమరు ముందు నడిచినందువలన ఏం ప్రయోజనం కలుగుతుంది అక్రూరుల వారు? కాబట్టి తమరు మా పలుకులు ఆలకించండి. సెలవివ్వండి. తామందరూ మా ముందుగా కాదు మా వెనకే రావాలి. కానీ పరంధామూర్ల వారు, ఇది మా ఆజ్ఞ. అక్రూరుల వారు, శిరసావహిస్తాం స్వామి, శిరసావహిస్తాం. అగ్రజ, వెళ్దామా? సైనికులారా, ద్వారాన్ని తెరవండి. కదలండి. సేనానాయక, శత్రువులు నమ్మక ద్రోహం చెయ్యవచ్చు కనుక తక్షణమే ఈ ద్వారాన్ని మూసివేయండి. వెళ్దాం. అలాగే.
మిత్రమా బాణాసుర, ఆ బాలురిరువురు ఆత్మత్యాగానికై వస్తున్నారు. మరి వారి వెనుక అంతమంది సహచరులు ఎందుకు వస్తున్నారు? వారు మరణించడానికే వస్తున్నారా? లేదు మహారాజా, ఆ సోదరులిరువురి మృతదేహాలను మధురకు తీసుకెళ్ళాలిగా, అందుకు వస్తున్నారు. అద్భుతం, చక్కని మాట అన్నారు. మిత్రమా బాణాసుర, ఒక్క విషయం, వారిరువురిని మేమే స్వయంగా సంహరించాలి. మేము తప్ప వారిపై ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. అవశ్యం. శల్య, ఏం జరుగుతుంది? మాకు అంధకారం అలుముకున్నట్టుంది. ఉన్నట్టుండి ఈ ప్రళయం ఎలా వచ్చింది? మహారాజా, మాకంతా గందరగోళంగా ఉంది. మా కళ్ళ ముందుగానే ఏవో మెరుపులు మెరుస్తున్నట్టుగా ఉన్నాయి మహారాజా. దారుకి మా శస్త్రాలు ఎక్కడున్నాయి? స్వామి, అటు వీక్షించండి.